హరే కృష్ణ 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 హరే 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 రామ. హరే కృష్ణ. ఈరోజు కొత్త వాళ్ళు చాలామంది వచ్చారు. నూతన సంవత్సరం అని చెప్పేసి, అది వాస్తవంగా గౌర పూర్ణిమ నూతన సంవత్సరం, గౌరాబ్ది అంటారు మనది. ఏదైనప్పటికీ చాలామంది వచ్చారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటారు ఒకరినొకరు కదా. ఎంతమంది చెప్పుకున్నారు ఇంతవరకు? ఈరోజు అని కాదు, ఇంతవరకు జీవితంలో ఎంతమంది చెప్పుకున్నారు, ఎంతమంది చెప్పించుకున్నారు? శుభ ఆకాంక్ష అంటే ఏంటి? ఆకాంక్ష శుభం, నీకు ఈ సంవత్సరం శుభం కలగాలని కోరుకుంటున్నాను. ఆకాంక్ష నేను కోరుకుంటున్నాను అని, కానీ నా చేతిలో లేదు అది శుభ ఆకాంక్ష. వివాహ శుభ ఆకాంక్ష, మీ వైవాహిక జీవితం శుభంగా ఉండాలని కోరుకుంటున్నాను, అయితే నా చేతిలో లేదు అది. ఇది దీని అర్థం, నూతన సంవత్సర శుభ ఆకాంక్ష. అయితే మీరు నిజంగా ఇతరులకు శుభాకాంక్ష తెలపాలంటే ఈరోజు వాళ్ళకి జపమాల ఇచ్చి జపం చేపించండి, అది మీ చేతిలో ఉంటుంది. ఊరికి ఇన్ని సంవత్సరాలు గొంతు నుంచి చెప్పాం శుభాకాంక్ష అని. ఈరోజు చెప్పాలనుకుంటే వాళ్ళకి జపమాల ఇచ్చి జపం చేపించండి. లేదు మీరు శుభాకాంక్షలు స్వీకరించాలని మీకు ఉంటే ఈరోజు జపం మొదలు పెట్టండి. ఒక్క మాల, జపమాల మీద 108 పూసలు ఉంటాయి. 8 నుంచి 10 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. మీకు ఎవరికైనా తీసుకోవాలి, శుభాకాంక్ష స్వీకరించాలని ఉంటే ఇప్పుడు మీకు ప్రసాదం ఇస్తారు, లడ్డు ప్రసాదం. తర్వాత ఒక క్యాలెండరు, కుటుంబానికి ఒక క్యాలెండర్ ఇస్తారు ఎవరైతే తీసుకోలేదో గతంలో వాళ్ళకి. తర్వాత జపమాల, ఇప్పుడు శిల ప్రభుపాదుల వారికి నివేదన చేసి మీకు జపమాల ఇస్తారు. ఇది ఇక్కడ వచ్చిన వాళ్ళకే కాదు, మీరు ఎవరికైనా శుభాకాంక్షలు తెలపాలని మీకు ఉంటే జపమాల ప్రభుపాద దగ్గర పెట్టుకొని తీసుకొని వెళ్ళండి. ఈరోజు అలాగే ఏదో భావన ఉంటుంది కొత్త సంవత్సరం అని, వాళ్ళ భావనని కృష్ణ సంబంధంలో తీసుకురావాలి. హరే కృష్ణ. కాబట్టి శుభాకాంక్ష స్వీకరించాలి, ఇవ్వాలి. ఏ రూపంలో? జపమాల రూపంలో ఇవ్వాలి. రోజు 10 నిమిషాల కంటే ఎక్కువ పెట్టలేరు కొత్త వాళ్ళు, అదే ఎక్కువ అనిపిస్తుంది. అలా ఉత్సాహపరచండి, ప్రోత్సహించండి, వాళ్ళ జీవితం మారిపోతుంది. నిజంగా శుభాకాంక్ష, అది శుభం కలుగుతుంది, ఆకాంక్ష కాదు, ఖచ్చితంగా శుభం కలుగుతుంది. కృష్ణే మతిరస్తు, కృష్ణుడు ఎప్పుడూ నీ మదిలో మెదులుతూ ఉండుగాక అని, అది నిజమైన శుభం కోరుకోవడం అంటే. హరే కృష్ణ. ఈరోజు వచ్చారు కొత్త వాళ్ళు, చాలా ధన్యవాదాలు మీకు. జపమాల తీసుకొని జపం చేయండి. ఈ రోజు నుంచి ఈ జీవితంలో నిత్య నూతనం, ఎప్పుడు వెలుగే ఉంటుంది, ఇక చీకటి రాకుండా ఉంటుంది అన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే. ఈరోజు గోలక గృహం భజన కీర్తన ఉంటుంది, రామచంద్ర ప్రభు వాళ్ళ ఇంట్లో. ఆ చిరునామా ఎక్కడ, ఆ ప్రభుని అడగండి, చెప్తారు. ఇప్పుడు లడ్డు ఇస్తారు అందరికీ, క్యాలెండరు గతంలో తీసుకోని వాళ్ళకు ఇప్పుడు తీసుకోవచ్చు. హరే కృష్ణ. పంచకల్పతరుభ్యస్య కృపా. హరే కృష్ణ. అందరు లైన్లో వచ్చి ప్రసాదం తీసుకోండి. హరే కృష్ణ.